హైదరాబాద్ హయత్ నగర్లోని జీ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఫీజు కట్టలేదని తరగతి గదిలోకి పంపించకుండా పిల్లల్ని స్కూల్ ఆవరణలో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరెంట్స్ మీటింగ్కు హాజరై ఫీజు గురించి వివరణ ఇచ్చుకున్నా ఇలా ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని తల్లిదండ్రులు వాపోయారు. ఇచ్చిన ఫీజులకు సరైన రసీదు ఇవ్వరని, పుస్తకాలు సైతం వారి వద్దనే కొనాలనే ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. మనసులో లాగా ఒక మాట నోట్లు చెప్పగా రాసేమంటే రాయడానికి రాదు, కుదరదు. మరి ఇక్కడ స్కూల్లోనే కదా స్కూల్లోనే ఉంటుంది అన్న. మీరు క్వశ్చన్ చేస్తున్నారని అడుగుతున్నారు. నమస్తే సార్, నా పేరు శ్రీనివాసరావు అండి. మా బాబు యశ్వంత్ చంద్రశేఖర్ 7th క్లాస్ చదువుతున్నాడు. నిన్న వచ్చేసి జీ హై స్కూల్ హయత్ నగర్ అండి. నిన్న వచ్చేసి మా బాబుని 3 hours ప్రిన్సిపల్ రూమ్ ముందు కూర్చోబెట్టిందంట పనిష్మెంట్ అని. ఎందుకంటే మేము సాటర్డే రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వచ్చేసి రిపోర్టింగ్ కార్డ్ తీసుకోలేదని మా బాబుని పనిష్ చేసింది. మార్నింగ్ 9 o'clock నుంచి 12:30 వరకు రూమ్ ముందే కూర్చోబెట్టింది. మా బాబు ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు స్కూల్కి వెళ్ళినని. ఇది ఎక్కడ హెరాస్మెంట్ అండి, మాకు ఎక్కడ అర్థం కాలేదు అసలు. ఇప్పుడు మాకు కుదిరిన రోజు వెళ్తాం, ఇవాళ కాక రేపు ఎల్లుండో 2 days తర్వాత వెళ్ళి తీసుకుంటాం. కానీ అంతేగాని పిల్లల మీద రుద్ది పిల్లల్ని 3 hours 4 hours కూర్చోబెడితే ఇది ఎంతవరకు కరెక్ట్? అట్లే బుక్స్ తీసుకుంటున్నారు, అందరు పేరెంట్స్ తీసుకుంటున్నారు. కానీ దానికి ఒక మళ్ళీ క్యాష్ మోడే, ఓన్లీ ఎనీ యూపీఐ మోడ్ తీసుకోవట్లేదు. క్యాష్ ఉంటేనే బుక్స్ ఇస్తారంట. దానికి ఎలాంటి రసీదు లేదు. ఆ రసీదు కూడా దీనిలో ఎలాంటి ఇన్వెంటరీ కాపీ అని ఉంది కానీ 7th class బుక్స్ అమౌంట్ ఉంది కానీ దీంట్లో ఎలాంటిది ఏమీ లేదు. దీనికి రిసిప్ట్ అడిగితే వెండర్ ఇస్తాడు కానీ మాకు స్కూల్కి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఇక్కడ మాట్లాడటానికి కూడా మేనేజ్మెంట్ ఎవరు సహకరించట్లేదండి. ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడదామని 8:30కి వస్తే 10 o'clock దాకా ఇక్కడ కూర్చోబెట్టింది కానీ మా అందరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఓన్లీ పేరెంటే రావాలి, పేరెంటే మాట్లాడాలంటుంది. మిగతా మా అసోసియేషన్ మెంబర్స్ వచ్చినా కూడా ఒక 10 మంది పేరెంట్స్ వచ్చి కలుద్దామని చూస్తే మేము కలవండి అని చెబుతున్నారు. మా బాబే కాదు, చాలామంది బాబులను ఇవాళ నిన్న బయట కూర్చోబెడుతున్నారంట. ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే పేరెంట్స్కి ఇంటిమేట్ చేయాలా, పేరెంట్స్తో మాట్లాడాలా, తర్వాత డెసిషన్ తీసుకోవాలా. ఆల్రెడీ నిన్న నుంచి సిబిఎస్ఈ స్కూల్స్ 8th class స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద తక్షణమే ఏదైనా యాక్షన్ తీసుకోవాలని మా పేరెంట్స్ యూనియన్ తరఫున అందరం మేము కొట్లాడుతున్నాము. ఈ ఫీజుకి కూడా సరైన రిసిప్ట్ ఇవ్వాలి, ఈ బుక్స్ కట్టే ఫీజుల్లో కూడా సరైన రిసిప్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇలాంటి హెరాస్మెంట్ ఇన్ ఫ్యూచర్లో జరగవద్దు. స్కూల్లో ఇవి ఎవరికి జరిగినా, మా బాబు కాదు ఎవరికి జరిగినా అది ఇబ్బందికరమే. అలాంటిది జరగకుండా జీ స్కూల్ మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. డైరెక్టర్స్ కానీ ఓన్లీ ప్రిన్సిపల్ మేడమే మాట్లాడుతుంది. అది కూడా 1 way ఉంటుంది. ఆమె మాట్లాడింది మేము వినాలి, మేము మాట్లాడింది ఆమె వినదు. ఎంతసేపు చెప్పినా అదే చెబుతుంది మేడం, ఒక్కలే రాండి అని చెబుతుంది. మొబైల్ను యాక్సెప్ట్ చేయదు. మా మొబైల్ బయటనే పెట్టుకోవాలి. వాళ్ళు మేము మాట్లాడింది రికార్డ్ చేసుకుంటారు కానీ మేము మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఉండదు. రిసెప్షన్లో కూడా ఎవరు కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. గేట్లు బంద్ చేస్తారు, చుట్టూ తిరిగి రావాలి ఏదైనా అవసరం ఉన్నా కూడా. కాబట్టి దీని మీద తక్షణమే మేనేజ్మెంట్ కూడా స్పందించాలి. నమస్తే. జీ స్కూల్ పేరెంట్స్ 2 months నుండి ఫీజు హైక్ గురించి మేము ఫైటింగ్ చేస్తున్నాం స్కూల్లో. దీనికి వాళ్ళ మేనేజ్మెంట్ ఎలాంటి స్పందన లేకుండా మా కక్ష కట్టి మా పిల్లల మీద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఒక బాబుని 4 hours నించోబెట్టినారు. ఎందుకని క్వశ్చన్ చేస్తే మా ఇష్టం అని రిప్లై ఇస్తున్నారు. మాకు ఎలాంటి రక్షణ లేదు. పిల్లలకి చాలా ఇష్యూ అవుతుంది. టైం ఇస్తలేరు. ప్రిన్సిపల్ మేడము ఫోన్స్ బయట పెట్టి అలౌ చేస్తుంది, అది కూడా 2 hours తర్వాత. ఈ సమ్మర్ టైంలో మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. అన్నీ మానుకొని జాబులు అవన్నీ మానుకొని ఇక్కడ వరకు వస్తున్నాము. మా మీద మెయిన్గా కక్ష కట్టి మా పిల్లల్ని మెయిన్గా టార్గెట్ చేసి మరీ ఇది ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ చిన్న పిల్లల మైండ్ సెట్ని కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు స్కూల్కి రానని ఏడుస్తారు. ఏమైనా జరిగితే పిల్లలకు జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ప్రతి పిల్లల్ని 20 మందిని బయట నిల్చోబెట్టినారంట. ప్రతి దానికి ఇష్యూ చేస్తున్నారు. యూనిఫామ్ అంటారు, అదంటారు, ఇదంటారు. స్కూల్ స్టార్ట్ అయిందే నిన్న. ఈవెన్ బుక్స్ కూడా మాకు ఎట్లాంటి రిసిప్ట్స్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మాకు మేము ఎందుకు ఇస్తాం? మాకు అట్లాంటి రూల్స్ లేవు. వెండర్ వస్తాడు, వెండర్ అనేటోడే లేడు. ప్రతిదీ బుక్స్ వాళ్ళ లోగోతోటే వస్తున్నాయి. మా లోగో ఉన్న బుక్సే స్కూల్ అలో చేయాలంటున్నారు. బయట పర్చేజ్ చేస్తే 4,000 5,000 ఎక్స్ట్రా పేమెంట్ చేయమంటున్నారు. ఐడి కార్డు ఇవ్వని అంటున్నారు. పిల్లలకు వర్క్షీట్స్ అంటున్నారు. పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. క్లాసెస్ అలో చేయట్లేదు.